వెళ్తే కమిషన్ల కోసం ఆశపడి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చాలా లోపాలున్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గత ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను మీడియా ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కమిషన్ల కోసం గత ప్రభుత్వ నేతలు ప్రాజెక్టు అంచనాలను పెంచుకుంటూ పోయన్నారు. ఇక 80,000 కోట్లకు అనుమతులు తీసుకుని 1,00,000 కోటితో నిర్మించారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రతి ఏడాది ప్రభుత్వం 16,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. తీరా చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం డిజైన్ కూలిపోవడం కూడా జరిగిందని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు చేసిన తీవ్రమైన అన్యాయం శాశ్వతంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసింది. తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతీసిన విషయం కూడా స్పష్టంగా తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి. మరి మీరు కూడా నేను చెప్పే విషయాల్లో మీరు అర్థం చేసుకొని మరి ఇది చాలా స్పష్టంగా ఉంది. స్వతంత్ర భారతదేశంలో మానవ కట్టడాల్లో ఇంత పెద్ద ఘోర వైఫల్యం మానవ తప్పిదాల వల్ల ఎక్కడా జరగలేదని, 1,00,000 కోట్ల నష్టం, 1,00,000 ఎకరాలకు నీళ్లు రాకపోవడం, రాష్ట్ర